సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. పరిశుద్ధుడా మహనీయుడా
ఓటు రాజుల గ్రంథం 7వ అధ్యాయము 22 చదువుతున్నాను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమునకు ఎత్తి దానికి అకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. ఈ 4 స్తంభముల యొక్క పని సమాప్తమైంది. దేవుని వాక్య గ్రంథంలో ఇంతవరకు సొలొమోను మందిరం ప్రార్థనలు ఎలా మహిమ దిగి వచ్చిందో, ఆయన మహిమ యొక్క తేజస్సు ఎటువంటిదో, కొత్త నిబంధనలో ఏ విధంగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడో, పాత నిబంధనలో ఆయన సీనాయి కొండ మీద ఎలా ప్రత్యక్షపరచబడ్డాడో, ఈ విషయాలన్నీ కూడా ఎన్నో సిరీస్ ప్రకారం ధ్యానిస్తూ వచ్చాను. దాంట్లో నేను వాక్య భాగం చూసినట్లయితే కనుక సొలొమోను కట్టించిన మందిరం అది దావీదు చేత కొనబడినటువంటి స్థలం. అది ఆ పర్వతం మీద ఎబ్యూస్టేడిన వర్ణాను కళ్ళ వద్ద స్థలం కొనటం, అలాగా అంచెలంచెలుగా దేవుని యొక్క మందిరం కట్టబడటం మనం చూసిన తర్వాత ఇంకా ముందు భాగాన్ని ధ్యానించలేదు కాబట్టి ఆ ముందు భాగాన్ని ధ్యానిస్తున్నాను నేను. తర్వాత అది నూతన నిబంధనకు ఎలాగా క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క ప్రత్యక్షతకి ఏ విధంగా చూపించబడిందో, యెరూషలేము కొండ మీద ఆయన మరణం ఏ విధంగా చూపించబడిందో, ఆ విషయాలన్నీ కూడా కొన్ని మాత్రమే చెప్పాను. కానీ ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే కనుక సొలొమోను మందిరంలో క్రీస్తు యేసు యొక్క విమోచన ద్వారం అనేది ఏ విధంగా తెరవబడి ఉందో అనే విషయం నేను మీతో తెలుస్తుంటున్నాను. ఇది క్రీస్తుకు పూర్వం దాదాపు 1000 సంవత్సరంకు పూర్వం కట్టబడిందని చరిత్రకారుల అభిప్రాయం, కానీ అది నాకు ఎంత కరెక్టో అది నాకు తెలియదు ఆ విషయం మాత్రం. తర్వాత ఈ 2 స్తంభాలు కూడా ఒకదానికి ఒకటికి చాలా తారతమ్యం ఉంది. ఒక స్తంభం పేరు బోయజు, రెండో స్తంభం పేరు యాకీన్ అని చెప్పబడింది. అవి ఇత్తడితో చేయబడినటువంటి పిల్లర్స్. ఇత్తడి పిల్లర్స్ అవి చాలా బలమైన పిల్లర్స్. అవి బైబిల్ చదివితే అర్థమవుద్ది. చాలా బలమైన పిల్లర్ అది. ఒక్కొక్క పిల్లర్ కూడా 2 పిల్లర్స్ కూడా ఒకదానికి బోయజ్ అని పేరు పెట్టారు, రెండో దానికి యాకీన్ అని పేరు పెట్టబడింది. ఒకటో రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చదివాం కదా, కుడి పార్శ్వపు స్తంభమునకు ఎత్తి దానికి యాకీన్ అని పేరు పెట్టెను, ఎడమ పార్శ్వపు స్తంభమునకు ఎత్తి దానికి బోయజ్ అని పేరు పెట్టెను అని చెప్పబడింది వాక్య భాగంలో. 2 బలమైన స్తంభాలని చెప్పి ఉంటున్నాను. మొట్టమొదటి పిల్లర్ ఒక పిల్లర్ పేరు బోయజు, రెండో పిల్లర్ పేరు యాకీన్. ఈ రెండింటి విషయంలో ధ్యానించాలని నేను ఆశపడుతుంటున్నాను. ఎందుకు ఇత్తడి పిల్లర్స్ విమోచనకు గుర్తుగా చాలా బలమైన స్తంభాలుగా బోయజ్ అని పేరు పెట్టడానికి, యాకీన్ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయం నేను మీతో ముందుగా ధ్యానించాలని ఆశపడుతుంటున్నాను. తర్వాత బోయజ్ అనేదానికి బలమైనది అని పేరు. తర్వాత అది విమోచన మార్గాన్ని సూచిస్తూ వచ్చింది, విమోచన మార్గాన్ని చూపించబడుతూ వచ్చింది బోయజ్. ఎందుకు విమోచన మార్గాన్ని చూపించబడిందంటే, ఇశ్రాయేలు వంశంలో దావీదుకి ఇంకా ముందు, దీని తర్వాత యెషయి ముందు యెషయి కుమారుడైన దావీదు, ఇలా వంశావళి క్రమం రూతు గ్రంథంలో రాయబడింది, చాలా చోట్ల రాయబడింది. రూతు గ్రంథంలో ఆఖరి భాగంలో రాయబడింది. అంటే అసలు ఆ వంశావళి క్రమంలో ఈ బోయజ్ ఎలా నిలబడ్డాడు అనే విషయం మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. విమోచనకు గుర్తు రూతును మోయాబు దేశ స్త్రీని తను విమోచించి తన యొక్క భార్యగా చేసుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అన్య స్త్రీ తను. మోయాబు దేశం అంటే అన్య దేశం. మోయాబీలు అమ్మోనీయులు దేవుని సన్నిధికి చేరకూడదు, దేవుని మందిరం రావడానికి అర్హులు కారాళ్ళు. అంత భయంకరమైన 2 దేశాలు దేవుడు తృణీకరించాడు. అటువంటి తృణీకారం పొందినటువంటి దేశం నుంచి, మోయాబు దేశం నుంచి రూతు రావడంలో ఈమెను అతను ఎలా పరిగ్రహించాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే దాన్ని కొన్ని విషయాలు మీతో మాట్లాడడం తెలుస్తుంటున్నాను. మనకు బోయజు అక్కడ వంశావళి క్రమంలో ఒక బలమైన స్తంభంగా కట్టబడ్డాడు. వంశావళి క్రమంలో చాలా బలమైన స్తంభంగా కట్టబడ్డాడు అతను. కట్టబడిన తర్వాత అర్థం ఏంటంటే, రూతు గ్రంథంలో ఆఖరి భాగంలో రాయబడి ఉంది. తర్వాత అంటే విమోచకుడు బెత్లెహేము నుండి పుట్టినని మనకు వాగ్దానాలు చెప్పబడుతూ వచ్చాయి. బెత్లెహేము ఎఫ్రఫ్రా యూదా దేశంలో నువ్వు ఎంతో అల్పమైన దానవు అని రాయబడి ఉంది కదా. దాంట్లో చిన్న పుస్తకాల్లో హోషే దగ్గర నుంచి, హోషే కాదు మీకాలో రాయబడి ఉంది. కొన్ని పుస్తకాలు నాకు జ్ఞాపకాలు గురించి చదివింది, కానీ దాంట్లో రాయబడి ఉంది. అంటే ప్రవచనాల యొక్క స్థానం అన్నమాట. అది ప్రవచనాల యొక్క మార్గం. అది
బెత్లెహేము ఎఫ్రాతా అనేది ప్రవచనాల యొక్క సారం. రాహేలు ఆమె యోసేపు గురించి కన్నీరు కార్చి ప్రార్థించింది. యోసేపు పుట్టిన తర్వాత బెన్యామీనును ఆమె గర్భం ఉన్నప్పుడు ఈ బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో అని రాయబడింది. అక్కడ జ్ఞాపకం కదా. మొట్టమొదట దానికి ముందు ఎక్కడ రాయబడిందేమో, కానీ ఆ రాహేలు విజ్ఞాపన, ఆమె యొక్క యాజకత్వం, ఆమె యొక్క కన్నీరు బెత్లెహేము ఎఫ్రాతా మార్గాన్ని తట్టింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో, ఆ దైవత్వం యొక్క మార్గంలో ఆశీర్వాదాలు తను పొందుకొని యేసేపును పొందగలిగింది. అదొక పుస్తకం రాశాను, కానీ ఇప్పుడు ఆ విషయాలు చెప్పలేను. యేసేపును పొందగలిగింది. యేసేపును పొందిన తర్వాత బెత్లెహేము బెన్యామీను గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఆ సమయంలో ఆమె బాబు పుట్టే సమయంలో అక్కడ ఆ మార్గంలో ఆమె కుమారుని కని ఆమె చనిపోతూ బెనోని అని పేరు పెట్టింది. బెనోని అంటే నా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టి ఎక్కడ ఆమెకు స్తంభం కట్టబడిందంటే, మొట్టమొదటి స్తంభం బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో చూసుకోండి, స్టార్టింగ్లోనే ఉంటుంది. బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో అక్కడ ధ్వజస్తంభం కడతాడు యాకోబు. ఒక స్త్రీ యొక్క ఆమెలో కొన్ని ఉన్నాయి, కానీ ఆ విషయం ఇప్పుడు నేను మాట్లాడలేదు. కానీ ఒక అన్ని స్త్రీ ఉంది, తను కొన్ని విగ్రహాలు దాచిపెట్టింది. అందరూ కూడా అదొక్కటే చూస్తారు, కానీ ఆమె యొక్క కన్నీటి వేదన ఇశ్రాయేలు వంశమును అభివృద్ధిపరిచిన స్త్రీలలో ఆమె ఒక స్త్రీ. రాహేలును పోలిందాను వానిందనిగాను, లియాను పోలిందనిగాను ఇశ్రాయేలు వంశమును అభివృద్ధిపరిచిన ఈ ఇద్దరు స్త్రీల వల్లే అని చెప్పి రూతు గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి భాగంలో బోయజుని రూతుని ఆశీర్వదించినప్పుడు ఈ ఆశీర్వాదాలు దాంట్లో ఉంటాయి. ఇటువంటి స్త్రీలు అయితే వాళ్ళ పేర్లు జీవగ్రంథం అందు ఎన్నిసార్లు రాయబడి ఉందంటే, రూతులో రాయబడి ఉంది, ఇర్మియాలో రాయబడి ఉంది, తర్వాత లూకాసు వార్త రాయబడి ఉంది. లూకాసు వార్తలో అలంకార రూపంగా రాహేలని రాయబడినప్పటికీ కూడా ఇర్మియాలో మరి అధ్యాయం నాకు జ్ఞాపకం లేదు, 31వ అధ్యాయం కాబట్టి అక్కడ కూడా రాహేలు కన్నీరు అని రాయబడి ఉంది. అలంకార రూపంగా రాయబడినప్పటికీ ఇశ్రాయేలు ఉద్దేశించి రాయబడింది కాబట్టి అలాగా ఆమె పిల్లల కొరకు అంత అంగలార్చింతను అనమాట, అంగలార్చిన స్త్రీ పిల్లల కొరకు. ఆ విధంగా అక్కడ బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో అక్కడ ధ్వజస్తంభం కట్టబడింది. ఆ ధ్వజస్తంభం క్రీస్తుకి గుర్తుగా కట్టబడింది, ఆమె కన్నీటికి గుర్తుగా కనబడింది. అంతరంగంలో ధ్వజస్తంభాలు, మన హృదయాంతరంగంలో ధ్వజస్తంభాలు మన కన్నీటికి గుర్తుగా కట్టబడతాయి. క్రీస్తు ప్రేమకు చిహ్నాలుగా గుర్తుపడతాయి. అవి అంతరంగంలో కట్టబడతాయి. క్రీస్తు ప్రేమకు చిహ్నంగా నీ హృదయం యొక్క అర్పణ చూపించబడుతుంది. క్రీస్తు ప్రేమకు గుర్తుగా నీ హృదయ అంతర్భాగాలు చూపించబడతాయి. నీ యాజకత్వం చూపించబడుతుంది, నీ మనోవేదన చూపించబడుతుంది, నీ అంగలార్పు చూపించబడుతుంది. క్రీస్తు ప్రేమ గుర్తుగా అంతర్యంలో అన్ని బలమైన స్థానాలు, ఉన్నతమైన స్థానాలు నీ హృదయంలోనే కట్టబడటం అది నువ్వు గమనించుకుంటావు. యాజకత్వం అనేది ఎక్కడి నుంచో రాదు, కానీ క్రీస్తు కలవరి ప్రేమను అనుభవించిన వ్యక్తి జీవితంలో యాజకత్వం అనేది అక్కడ ప్రారంభమవుతుంది. ఎక్కడో చూసి చెప్పడానికి, ఎక్కడో అనుభవించి చెప్పేవి కావు, ఎవరిని అనుసరించి చెప్పేవి కావు. యాజకత్వం యొక్క స్థానాలు క్రీస్తుని కలిగిన వ్యక్తి జీవితంలో ఆ ప్రేమ ఎందు యాజకత్వ స్థానాలు క్రీస్తు మహిమ యొక్క మార్గాలకి అనుగుణ్యంగా అంతరాత్మ నూతనపరచబడుతుంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో 13వ వచనం చూపిస్తున్న 13వ వచనంలో, కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని, రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భోదగినట్లు అనుగ్రహించను, ఆమె కుమారుని కనేను. కింద భాగంలో చూసినట్లయితే కనుక ఒక మాట చూడండి, 17వ వచనంలో 4:17లో, నయోమి కొరకు ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి ఓబేదు. ఓబేద్ తర్వాత యెషై తర్వాత దావీదు. మూడు జనరేషన్స్కి ముందు ఆమె దీవించబడింది. ఒకటి అక్కడ బోయజు ఒక బలమైన స్తంభంగా ఇశ్రాయేలు గోత్రంలో క్రీస్తు ప్రభు వంశావళికి ఒక బలమైన స్తంభంగా అక్కడ కట్టబడటం చూసినప్పుడు, అదే రీతిగా దేవుని మందిరానికి ఆ స్తంభానికి బోయజ్ అని పేరు పెట్టారు అన్నమాట. అర్థం బోయజ్ అని పేరు పెట్టారు. దేని వాక్యంలో చూసినట్లయితే కనుక, దాని తర్వాత ఇంకా చూసినట్లయితే కనుక రూతులో ఇంకా ముందు భాగంలో చూడండి 11వ వచనం చూసినట్లయితే, ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిందాని గాను లియాను పోలిందాని గాను చేయనుగాక. కింద భాగంలో కింద భాగం చూస్తే, యెహోవా ఈ యవనిరాల వలన నీకు దయచేసి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెస్ కుటుంబం వలె ఉండునుగాక. తామారు యూదాకు కనిన పెరెస్ కుటుంబం వలె ఎటువంటి దీవెనలు దీవించాడంటే,
బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుతావు. బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుతావు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ఆ స్థాయిలో నీ పేరు చెప్పబడుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు వంశానికి ఉద్ధరించిన వానిగా అతను బలమైన స్తంభం కట్టబడినటువంటి బోయజు యొక్క జీవిత విధానం అక్కడ చూపించబడింది అన్నమాట అర్థం. తర్వాత అవన్నీ ధ్యానించడానికి ఈ సమయంలో ధ్యానించలేను, కానీ ఒక మాట మీతో చెప్తాను. తర్వాత యెహోవా ఈ యవనరాలు అన్న ఆ సంతాన్ని నీ కుటుంబమునకు తామారు యూదా కలిగిన పెరెస్ కుటుంబంగాను అని రాయబడింది. తామారు యూదా కలిగిన పెరెస్ కుటుంబంగాను అని రాయబడింది. ఈ విషయాలన్నీ నేను దీంట్లో ఇప్పుడు నేను మాట్లాడిన కానీ అందరూ తెలిసిన విషయాలు కాబట్టి, యూదా దగ్గర చేతి కర్ర ఉంది, తర్వాత అతని దగ్గర ముద్ర ఉంది, ముద్రకి దారం ఉంది. యూదా దగ్గర ఉన్న చేతి కర్ర, ముద్ర, నూలు, ఈ మూడు కూడా యూదా దగ్గర ఉన్నాయి. అది రాజరికానికి గుర్తు. ముద్ర రాజరికానికి గుర్తు. ఏ రాజరికానికి గుర్తు? యేసుక్రీస్తు ప్రభు వంశావళి యూదాని ప్రభు ఎన్నుకున్నాడు. మొదట రూబేను షిమ్యోన్ని తోసేశాడు, లేవీని తోసేశాడు. దాంట్లో రాయబడి ఉంది కదా ఎందుకో, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలిసిన విషయాలు. ఏదో చిన్న వాళ్ళకి తెలియదు, దాంట్లోనే తెలిసిన విషయాలు. అవి చెప్పే ఉద్దేశం నాది కాదు. దీంట్లో యూదా గురించి కూడా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, అతడు మర్చిపోయాడు. ఇశ్రాయేలు గోత్రంలోంచి క్రీస్తు ప్రభు వంశావళిలో తన పేరు ఉందన్న విషయం తను మర్చిపోయాడు అనమాట అర్థం. ఒక కుమారుడు చనిపోయాడు, మూడో కుమారుడు చనిపోతాడు ఏమోనని తన కోడలికి ఇవ్వకుండా, భర్తగా చేయకుండా తను ఉన్నాడు. ఆ సంగతి అందరికీ కూడా తెలుసు. ఈ స్త్రీ ఒక అన్యురాలని ఒక స్త్రీ ఏం గ్రహించిందంటే, ఇశ్రాయేలు వంశంలో యూదా గోత్రం నుంచి క్రీస్తు రావాలి. వంశావళి క్రమంలో జ్యేష్ఠత్వం పొందాలి. ఈ వంశం ఇదేంటి యూదా వంశం, యూదా గోత్రం అని పేరు లేకుండా పోతుంది. వంశోద్ధారకుడు లేడు దాంట్లో. యేసుప్రభు యొక్క వంశావళి దాంట్లో నుంచి రావాల్సిన యేసుప్రభు వంశావళిలో అప్పుడు ధర్మశాస్త్రం లేదు, అప్పుడు తప్పు గాయించలేదు, దేవుడు అప్పుడు పాపం గాయించలేదు. అది అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం జరగవలసిన సత్యాలు అవన్నీ కూడా. అప్పుడు ఈ అన్యురాలని స్త్రీ కోడలు ఏం చేసింది అంటే, దాంట్లో కూడా మీకు తెలుసు. అప్పుడు ఏం చేసింది? కొదువు పెట్టించింది. ఏమని కొదువు పెట్టిందంటే, నీ దగ్గర ఉన్నటువంటి చేతికర్ర, ముద్ర, నూలు అవి నా దగ్గర పెట్టమని అడిగింది. తర్వాత తామారుకి పెరెస్ జెరెస్ కలుగుతారు, తెలుసు కదా. అంటే కోల్పోయినటువంటి స్థానాన్ని తిరిగి పొందడానికి ఈ అన్య స్త్రీ ఎలా నిలబడిందో, అలాగే రూతు, మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి రూతు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టేసి, తన దేశాన్ని విడిచిపెట్టేసేసి, తన యొక్క ఆ క్రమం అంతా విడిచిపెట్టేసేసి అత్త వెంట వచ్చిందంటే, ఇశ్రాయేలు దేవుని యొక్క స్థానాన్ని కనుగొని అత్త వెంట వచ్చినటువంటి ఆ స్త్రీ, దేవుడు ఈ యూదా అమ్మోనీయుల్ని, మోయాబీయుల్ని ఇశ్రాయేలు వంశంలో చేర్చడానికి వీల్లేదు, వాళ్ళు యెహోవా మందిరంలోకి రాతగరు అని చెప్పినటువంటి ఆ స్త్రీ యూదా దేశంలోనికి, ఇశ్రాయేలు దేశంలోకి వస్తుంటున్నప్పుడు ఆమెకి జీవిత విధానంలో చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయండి. ఏంటంటే, ఆమె చూడండి, బైబిల్ గ్రంథంలో ఉంది, ఆమె అందరికంటే వెనుక అని రాయబడి ఉంది. చేను కోయవారి వెనుక అని రాయబడిందండి. చేను కోయవారికి ముందు కూడా వెళ్ళలేదు తను. అంటే తన యొక్క వైదవ్యపు నింద ఎటువంటిదంటే అంత భయంకరమైనదండి. ఇప్పుడే చాలా భయంకరమైనది అది నింద. ఆ దినాల్లో ఇంకెలా ఉంటుందంటే, ఎవరు దగ్గర రానివ్వరు, అటు స్త్రీలు రానివ్వరు, అటు పురుషులు రానివ్వరు, తర్వాత ఎవరు కూడా దగ్గర రానివ్వరు. ఏదైనా చేసిన చెడునే తలుస్తారు కానీ మంచిగా తలంచరు. అటువంటి స్త్రీ ఆమె వెనుక ఆనందాన్ని వెనుకనే రాయబడింది బైబిల్ గ్రంథంలో. అందరి ముందు కూడా తెయించలేదు తను. అందరి వెనుక ఉన్నటువంటి స్త్రీ అండి. దేవుని దృష్టి ఆ స్త్రీ మీద పడిందండి. పడి ఆమె ఎంత యోగ్యురాలో ప్రభు ఆమెను తీసుకువెళ్ళి ఇశ్రాయేలు దేశంలో యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో చేర్చాలని ఆయన తలంచాడు. మన జీవిత విధానంలో తగ్గింపు అనేది, మన జీవిత విధానంలో దీనత్వం అనేది, తగ్గించుకునే స్థానం అనేది ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడండి దేవుడు. ఆయన మనకప్పుడు తెలియదు, మన జీవితంలో ఇన్ని ఎందుకు ఎదురవుతున్నాయని తెలియదు, ఇటువంటి శ్రమ ఎందుకు మనం అనుభవిస్తున్నామని తెలియదు. అప్పుడు ఉన్నతమైన స్థలాల్లో నిలబడినప్పుడు మనకు అర్థమవుతుందండి ఆ దీనత్వం యొక్క విలువలు అంటే ఏంటో. ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని రావాలి. దీనత్వం అనేది ఒక పరిశుద్ధునికి ఆత్మలో పెట్టిన స్థానం అండి. ఆత్మలో పెట్టిన క్రీస్తు యేసు యొక్క సముఖం
క్రీస్తు యేసు యొక్క ముఖవచ్చేస్తూ ప్రకాశించే స్థానం ఏంటంటే దీనత్వం అండి. ఈ దీనత్వంలో ఒక వ్యక్తి చోటు చేసుకుని కొనసాగించబడుతున్నప్పుడు ఎటువంటి ఆ వ్యక్తి ఎదుర్కొంటారంటే అంత భయంకరమైన ఎదుర్కొంటారండి. ఆ వ్యక్తి చాలా భయంకరమైన ఎదుర్కొంటారు. ఒకటి కాదు, రెండు కాదు దాని వాడి జీవితాల్లో. అలాగే ఈ అమ్మాయి ఎన్ని ఎదుర్కొందో భయంతో, వినయంతో, దీనత్వంతో ఆ పొలంలో చేను కోయివారు వెనుక పనలు ఆమెకు వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాని తర్వాత చూసిన ముందు భాగంగా చెప్పాలంటే యాకోబు దీవెన యూదాకు దీవిస్తాడు. దాని తర్వాత యూదాకు రూబేన్ని, షిమ్యోన్ని ఏం దీవిస్తాడో తెలుసు, లేవిని ఏం దీవిస్తాడో తెలుసు. యూదాకు దగ్గరికి వచ్చేపాటికి యూదా కొదమసింహము అన్నాడండి. యూదా కొదమసింహము. షీలో వచ్చే వరకు యూదా రాజదన్నము అన్నాడండి. దాంట్లో రాయబడి ఉంది. 3 చిన్న చదవండి దీవెనలన్నీ కూడా. ఆదికాండం 49 అధ్యాయంలో 9వ వచనం అనుకోండి, అందులో రాయబడి ఉంది. యూదా రాజదన్నం అతని దగ్గర నుంచే తొలగిపోలేదు రాజదన్నం. చేతికర్ర అంటే రాజదన్నం, క్రీస్తు యేసు యొక్క రాజదన్నం. ఆ చేతికర్ర రాజదన్నం అని చెప్పడం లేదు, అది సింబల్. అతనికి ఉన్న ముద్ర రాజముద్ర అతని దగ్గర నుంచి తొలగిపోలేదు. ఎవరు కారకురాలంటే ఈ తామారు కారకురాలండి. ఈ తామారు యొక్క పెరెస్ని పెద్ద కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వంశాల క్రమంలో తామారుని, ఒక స్త్రీని యేసు ప్రభు తల్లిగా ముద్రించి ఉంచాడంటే దేవుడు. అసలు ఆయన యొక్క తీర్పు ఎటువంటిదో, లేదా ఆయన యొక్క న్యాయం ఎటువంటిదో ఒకసారి ఆయన న్యాయం ఎటువంటిదో ఆలోచించాలండి ఒకసారి. ఇటువంటి న్యాయవంతుడైనటువంటి దేవుడు అంటే ఆలోచించుకోవాలి. బెత్షెబా విషయంలో కూడా ఆమెను కూడా కుమారుని తీసుకెళ్ళి సొలొమోన్ని బెత్షెబాని కూడా తన యేసుప్రభు తల్లుల్లో ఒక తల్లిగా చేర్చాడండి. బెత్షెబాని కూడా ఒక వ్యక్తి యొక్క అంతరంగ జీవితము, అంతర్యంలో ఉన్న దీనత్వం కానీ, అంతర్యంలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం కానీ ఒక వ్యక్తిలో, అది దేవునికి సంబంధించి దేవుడు చూస్తాడు. కానీ మనుషులు ఎవరు దాన్ని చూడలేరండి హృదయంలో. అందుకోసం హృదయాంతరంగాలు అవి దేవునికి చెందినవి. హృదయం యొక్క లోతులు దేవునికి చెందినవి అవి. అవి మనుషునికి చెందినవి కావు హృదయాంతరంగాలు. ఆ హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి స్థానాలు ప్రభువు మాత్రమే తెలుసు తప్ప మరి ఎవరికి కూడా తెలియదు. అది అంతర్మందిరం అంటే దాని విలువ అటువంటిది అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత అదే ఋతు గ్రంథంలో కొన్ని మాటలు చెప్పాలని తలంచానంటే, ఎందుకు బోయేజుని ఇశ్రాయేలు గోత్ర వంశంలో ఆ యొక్క మందిరానికి పిల్లరుగా పెట్టాడు దేవుడు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. అది మీతో మాట్లాడుతుంటున్నాను నేను. దానికంటే ఎక్కువ మీతో మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇది మాట్లాడితే కానీ ఆ పిల్లర్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ పిల్లర్ ఎలా నిలబడిందంటే మోయాబు దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి మధ్య నిలబడిందండి. ఆయన పిల్లర్ అది ఇశ్రాయేల్ గోత్రంలో వంశకర్తగా అక్కడ ఈ బట్ట అని అక్కడ నిలబడిందండి. గోత్రాలు నిలబడింది. ఒక విషయం చెప్పాలి. మోషే 33వ అధ్యాయంలో 34వ అధ్యాయంలో ప్రభు మహిమను చూచినప్పుడు బండసొందల్లో ఆయన గుణగణాలని ప్రకటించినప్పుడు, ఆయన సాగిలపడినప్పుడు దేవునితో మోషే ఎలా మాట్లాడతాడంటే, అసలు అది ఒక్కసారి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? దాంట్లో మోషే అడుగుతాడు, ప్రభా నీ జనాంగం, ప్రభా నువ్వు మా మధ్యలోకి నువ్వు మధ్యలోకి రాకపోతే ఈ జనాంగాన్ని తీసుకువెళ్ళలేను. ఒకటి. దాని ముందు భాగాల్లో నీ జీవగ్రంథంలో నుంచి ప్రభా నా పేరు తుడిచివేస్తాయి, ఎందుకంటే ఈ జనాంగాన్ని నేను తీసుకెళ్ళలేను. సంఖ్యాకాండంలో అధ్యాయం జ్ఞాపకలేదు నాకు. అక్కడ దేవుడు ఆ జనాంగాన్ని నాశనం చేయడానికి తలంచినప్పుడు మోషే అహరోనులు నేల మీద మోకరిల్లి సాగిలపడి అంటారు, నువ్వు ఐగుప్తు దేశంలో నుండి ఈ జనులు తీసుకువెళ్ళి నీకు చేతకాక వారిని నాశనం చేసావని అనుకుంటారు జనులందరూ కూడా. నీ కోపాన్ని మరల్చుకో ప్రభా. బాగా ఎటువంటి ప్రార్థన అండి ఆ ప్రార్థన. అటువంటి ప్రార్థన మోషే చేశాడు కదా, 3 సార్లు 4 సార్లు చేశాడు ప్రార్థన. అలాగే ఈ విమోచకుని స్థానంలో నిలబడి ఉన్నటువంటి బోయజు ఈ అన్య స్త్రీ మీద అటువంటి ప్రేమను కనబరిచాడంటే ఎన్నుకునదగింది, చాలా ఎన్నదగినటువంటి ప్రేమ అన్న ప్రేమ. అంతకు మించి నేను ముందుకెళ్ళలేను. తర్వాత ఏమో రాయబడిందంటే, మోషే చూపించినటువంటి జనాంగం పట్ల తను చూపించిన ప్రేమ మాత్రమే కాకుండా అహరోను పట్ల 33వ అధ్యాయంలో నిర్గమకాండంలో రాయబడింది. అసలు అహరోను చేసిన తప్పిదం ప్రభువుతో అంటాడు, సాగిలపడి అహరోను పక్షం సాగిలపడి అహరోను చంప చూడగా అన్నాడు. అక్కడ సాగిలపడి అన్నాడండి, ఆడుకున్నాడు అహరోను కోసం. అది అక్కడ ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది ఆ మాట.
ఎటువంటి బతిలాడుకున్నాడో అహరోను కోసం. దేవుడు ఎవరిని తప్పుగా ఎంచలేదండి. పాత నిబంధనల గ్రంథంలో, కొత్త నిబంధనల గ్రంథంలో ఆ కృప, ఎటువంటి కృప విస్తరించిందంటే, ఈ కృప లేఖనాల్లో నుంచి ప్రత్యక్షమై పాత నిబంధన తప్పిదాలని ఎవరు తప్పిదంలోకి వెళ్ళిపోయారు వాళ్ళపై దయ చూపించింది. నూతన నిబంధనలో ప్రత్యక్షపరిచి ఆ కృప అనేది నేటి కొత్త నిబంధన సంఘానికి ఒక బలమైన స్తంభంగా కట్టబడిందండి. అదేండి బలమైన స్తంభం కట్టబడింది. ముందుకెళ్తున్నా నేను. తర్వాత వాక్యభావం చూసినట్లయితే, ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై అన్నాడు. దాంట్లో ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై. ఎఫ్రాతా అనేది పరలోకానికి భూలోకానికి నిలబడినటువంటి ఆ యొక్క ధ్వజస్తంభం. అది ఎఫ్రాతా, అది మార్గం. అక్కడ నీకు ఖ్యాతి కలుగుతుంది. నువ్వు చేసిన పనికి నీకు ఖ్యాతి కలిగింది. అక్కడ నువ్వు ఆ యొక్క రూతుని, విధవరాలైన స్త్రీ పట్ల నువ్వు చూపిన ప్రేమకి నీ ఖ్యాతి అనేది పరలోకాల్లో చాటించబడిందండి. అతని ఖ్యాతి. అందుకోసం నువ్వు ఖ్యాతి నందుదోవు కాక, నువ్వు గణపరచబడదువు కాక. అందుకోసం బోయజు యొక్క పేరుతో యెహోవా మందిరంలో పరిశుద్ధ స్థలంలో 2 స్తంభాలు కట్టబడాయండి. పరిశుద్ధ స్థలం అది. ఈ పరిశుద్ధ స్థలంలో ఒక స్థలం బోయజ్ది, ఇంకో స్థలం యాకీనిది అని చెప్పబడింది. తర్వాత ఆ మార్గంలో ఎంత క్షేమాభివృద్ధి చెందిందో ఆ గోత్రం, ఆ యొక్క యూదా గోత్రంలో నుంచి దావీదు యొక్క వంశావళి క్రమం. యెషై పుట్టాడు. దాంట్లో నుంచి ఓబేదు పుట్టాడు. ఓబేదు వీళ్ళ గర్భమును పుట్టాడు. తర్వాత యెషై పుట్టాడు. దావీదుని అడుగుతాడు సౌలు, నువ్వు ఎవరు కుమారుడు అంటే, దాంట్లో రాజా నేను బెత్లెహేము వాస్తవుడైనటువంటి యెషై కుమారుడిని బెత్లెహేము వాస్తవుడిని. ఒక చోట బెత్లెహేము ఎఫ్రాతా అనే ఒక మాట రాయబడింది. 2-3 చోట్ల రాయబడిందండి. దాంట్లో దావీదు గురించి మాట్లాడేటప్పుడు దావీదు చిగురు, బెత్లెహేము ఎఫ్రాతా అంటే దావీదు చిగురు యొక్క ప్రత్యక్షత క్రీస్తు. ప్రకటన గ్రంథంలో ప్రకాశమైనటువంటి మంచు, ప్రకాశమైనటువంటి తొగచుక్క, ప్రకాశమైనటువంటి వేకు చుక్క దావీదు చిగురులాగా ప్రత్యక్షమయ్యాడు. వేకు చుక్క వలె ప్రకాశిస్తాడు ఆయన. సియోను కొండ మీద ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్ళి, ప్రాతిపదికలు తీసుకెళ్ళి అక్కడ నటినప్పుడు దావీదు చిగురుగా అక్కడ స్థాపించాడు. కానీ దావీదు యొక్క వేరు చిగురుగా అక్కడ స్థాపించినప్పుడు తిరిగి ప్రకటన గ్రంథంలో దావీదు ఆయన వేకు చుక్కగా ప్రత్యక్షమవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు వేకు చుక్కగా ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ సియోను కొండ మీద, ఏ సియోను కొండ మీద రాతి పలకలు నిలబెట్టారో, ఏ సియోను మందిరంలో నుంచి ఆ రాతి పలకలు తీసుకువెళ్ళి సొలొమోను మందిరంలో కట్టారు. మరలా ఆ సియోను కొండ మీద క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత, ఆయన సార్వభౌముడై, అధికారి, ఆయన ప్రధానుడై ప్రభు, ఆయన సియోను కొండ మీద దావీదు సింహాసనం నుంచి ఆయన చిగురు దాంట్లో నుంచి పుట్టుతుంది. ఆయన చిగురులో ఆయన సింహాసనం వేయబడుతుంది, రారాజు సింహాసనం అక్కడ వేయబడుతుందని చెప్పి అక్కడ రాయబడింది. దాంట్లో చెప్పబడుతూ ఉంది. అందుకోసం పరలోకం నుంచి భూలోకంలోకి తిరుగుబడింది ఆయన. ఎందుకంటే బోయజ్ పొలంలో, ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను, బోయజ్ పొలంలో ఆమె పరిగెరుకుంటూ ఉంది. ఆమె పరిగెరుకుంటున్నప్పుడు దేవునికి దయ ఆమె మీద ఉంది కాబట్టి బోయజ్ అంటాడు, ఎవరిది చిన్నది అంటున్నప్పుడు ఆయన అట్లానే మీకు తెలుసు. తనతో అంటాడు నువ్వు వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడ నువ్వు ఈ పొలంలోనే నువ్వు ఉండు, అన్ని విషయాలు చెప్తాడు. నువ్వు వచ్చి నా పనివారితో పాటు బల్ల యుద్ధ నువ్వు భోజనం చేసి నా చిరకలో నీ రొట్టె ముక్క ఉంచుకో, చిరక అనేది చేదైన చిరక కాదు, అది ద్రాక్షారసం, మాధుర్యమైనటువంటి ఆ యొక్క ద్రాక్షారసంలో నీ రొట్టెని తీసుకెళ్ళి దాంట్లో ఉంచుకొని తిని నువ్వు ఎంత దయ చూపించాడంటే, ఒక అన్య స్త్రీ మీద వేరొక వంశావళి నుంచి వచ్చినట్టు ఆ స్త్రీ మీద నీ రొట్టె ముక్క తీసుకుని వెళ్ళి ఆ యొక్క చిరకలో ఉంచుకో. అది అతి మాధుర్యమైనటువంటి రొట్టె ముక్క, అది చిరకది. ఆ చిరక ద్రాక్షారసం అనేది తెలుసు. మన కొత్త నిబంధనలో ప్రభు యొక్క ద్రాక్షారసం ఆయన రక్తానికి సూచనగా, ఆయన శరీరం రొట్టెకి సూచనగా మనం ప్రతి వారం పాల్గొంటాం కదా. జ్ఞాపకం చేసుకుని నా కోసం చిందించబడి నిబంధన రక్తం, నువ్వు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి చేర్చబట్టడానికి ఈ రొట్టె ముక్క తీసుకెళ్ళి నీ హృదయం అనే రొట్టె ముక్క తీసుకెళ్ళి క్రీస్తు రక్తంలో ఉంచుకో అన్నమాట అర్థం. నువ్వు ఉంచబడతావు,
వంశానుక్రమంలో చేర్చబడతావు అని తనకు తెలుసో తెలియదో బోయస్కు తెలియదు, కానీ దాని అర్థం ఆ అర్థం చూపించబడతా ఉంది. అనుకుంటే ఏమీ తెలియని పరదేశీ అయిన నాయందు నువ్వు ఎంత కనికరించి చూపించావంటే అంటాడు అక్కడ, నీవు నీ దేశమును నీ తల్లిదండ్రులను మర్చి నీ ఊరికి నీ జనం వద్దకు వచ్చావు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా రెక్కల కింద యెహోవా రెక్కల కిందకు వచ్చావు. నువ్వు ఎక్కడికి వచ్చావు అంటే యెహోవా రెక్కల కిందకు వచ్చావు. యెహోవా రెక్కలు అంటే అవి కెరూబుల రెక్కలు. పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలంలో కెరూబులు ఆ మందసాన్ని కాపాడుతూ వచ్చాయి. అవి బయటికి కనబడలేదు అన్నమాట అర్థం. రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో, ఒకటో రాజుల గ్రంథంలో 8వ అధ్యాయంలో. ఆ కెరూబుల ఏంటి రెక్కలు బయటికి కనపడలేదు. అతి పరిశుద్ధ స్థలంలో నిలబెట్టాడు దేవుడు ఆ కెరూబుల రెక్కల్ని. అర్థం ఏంటంటే ఆ యొక్క నిబంధన మందసం యొక్క పలకలు, అందులో చెక్కబడినటువంటి వాక్యం అది పరిశుద్ధ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ వాక్యం, సినాయి కొండ మీద నుంచి వచ్చిన ఆ వాక్యం, సియోనులో స్థాపించబడినట్టు ఆ వాక్యం, సియోనులో నుంచి మరల మందిరంలో స్థాపించబడినట్టు ఆ రాతి పలకలు ఎక్కడున్నాయంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. ఈ 2 స్తంభాలు ఎక్కడున్నాయంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. ఈ రాతి పలకలు అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాయి. అతి పరిశుద్ధమైన స్థలంలో కెరూబుల రెక్కలు ఎలా ఉన్నాయంటే అవి కమ్ముకుని ఉన్నాయి. అవి రెక్కల్లో పెట్టాడు దేవుడు. పరిశుద్ధాత్మని యొక్క రెక్కలు అన్నమాట. పరిశుద్ధాత్మని యొక్క స్పర్శ ఒక హృదయంలో అతి ఉన్నతమైన వాక్య విభాగాల్లో దాచబడిన పరిశుద్ధాత్మని స్పందన ఒక పరిశుద్ధునికి తెలియపరచబడాలండి. ఆ తెలియపరచబడకపోతే వాక్యం చెప్పడం వారి వల్ల కాదు. ఎందుకు కాదంటే ఇటువంటి వాక్యాలు, అతి ఉన్నతమైన వాక్య భాగాలు ఈ దినాల్లో మనం వినడానికి కుదరదు. పాటలు ఎలాగ మారిపోతున్నాయో వాక్య విభాగాలు కూడా అలా మారిపోతున్నాయి. పాటలు ఎలాగా ఈ లోక సంబంధమైనటువంటి వాటికిలో చేరుస్తున్నారో అలాగే వాక్య విభాగాల్లో కూడా నేను చెప్తే బాగోదని చాలా విషయాలు చెప్పను. అంత విమర్శనాత్మకంగా నేను చెప్పే బదులు వాక్యాన్ని ఉన్నతమైన వాక్యాన్ని మీకు చెప్పడం మంచిదనుకుని అసలే పాత అటువంటి విడిచిపెట్టి వాక్యం ఉన్నతంగా ముందుకెళ్ళాలని ఇవి మాత్రమే చెప్తాను చాలా వరకు. నేను అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి రాతి పలకల్లో వాక్యం, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నీ హృదయం, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి తెర, అక్కడ తెర లేకపోయినా సరే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ బలమైన స్థానం, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి దేవుని వాక్యం, లేకపోతే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గాలు అవి తెరవబడుతుందండి. అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకి అటువంటి ఆనందాన్ని, అటువంటి స్పర్శని ఇచ్చి నీ వాక్యాన్ని పరిశుద్ధుని యొక్క వాక్యాన్ని నీకు ఫలింపజేస్తాడండి. ఆయన ఆ రెవల్యూషన్ ఆత్మకు అనుగ్రహిస్తాడండి. అటువంటి రెవల్యూషన్ నేటి సంఘానికి కావాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధాత్మని యొక్క గుప్పిట్లో, పరిశుద్ధాత్మని యొక్క రెక్కల కింద ఉన్నటువంటి పలకలు, రాతి పలకల్లో ఉన్నటువంటి వాక్యం ఎలా భద్రం చేశాడు దేవుడు. ఈ లోకంలో యేసు యొక్క పరిశుద్ధుని యొక్క ప్రేమ ఈ లోకంలో సిలువలో భద్రం చేయబడిందండి. ఒక గుండెలో భద్రం చేయబడాలండి. అది ఒక గుండెల్లో భద్రం చేయబడాలి ఆ ప్రేమని. దాన్ని వదిలిపెట్టి ఇటు అటు కాళ్ళు తిరిగితే ప్రయోజనం లేదు. అటొక్క కాలు ఇటొక్క కాలు, ఒక పక్క లోకం ఒక పక్క సేవ, ఒక పక్క లోకం ఒక పక్క సంఘం, ఒక పక్క లోకం ఒక పక్క చర్చ్ అంటే అది కుదిరే పని కాదండి. అది కుదిరే పని కాదు. ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడున్నా సరే నీ హృదయం స్పందన దేవుని ఆత్మకి అంటుకట్టబడి ఉన్నటువంటి ఆ స్పందన పరిశుద్ధుని యొక్క రూపురేఖల్లో నీ ఆత్మ ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే దేవుని వాక్య భాగాల్లో లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఓబేదు, బోయజు దాంట్లో వంశాల క్రమం రాయబడింది. పురుషుల పేర్లు రాయబడ్డాయి. మత్తయి సువార్త దాంట్లో ఎక్కువగా స్త్రీల పేర్లు రాయబడ్డాయి. మత్తయి సువార్త 1:4, 1 అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 32వ వచనంలో ఓబేదు, బోయజు, ఓబేదు దావీదునకు దావీదు కుమారుడు అయినటువంటి యెషై ఏంటంటే ఓబేదు యెషై కుమారుడు దావీదు. మరి దీంట్లో మత్తయి సువార్తలో రూతు పేరు చేర్చబడింది. 1వ అధ్యాయం 5వ వచనం. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఇటువంటి ఆశీర్వాదం ఆ స్థాయి ఆమెకు ఇచ్చాడంటే దేవుడు, ఎంత ఉన్నతమైన స్థాయి ఇచ్చాడండి దేవుడు, ఎంతో ఘనమైన స్థాయి ఇచ్చినట్లు మనం కనుగొనగలుగుతున్నాం. దాంట్లో పరిశుద్ధుడైన ప్రభు తన బిడ్డలకు ఇచ్చిన స్థానం ఎఫ్రతా మార్గం దేవుడు ఆది కాలంలోనే దేవుడు దాన్ని వినియోగించుకుని ఉన్నతమైన స్థానాలు వినియోగించుకుని ప్రభు ఆ ఉన్నతమైన స్పర్శను, దైవికమైన స్పర్శను ఈ లోకంలో నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు అని ఇవ్వడానికి యుగాలకు ముందే దేవుని వాక్యం బయలుపరచబడిందండి. అది కొలసి రాసిన పత్రిక కూడా 20వ వచనంలో అదేంటి ఆ వాక్యం యుగాల్లో తరతరాల్లో దాచబడిన మర్మం అన్నాడండి అపోస్తులుడైన పౌలు. అది మర్మం అన్నాడండి. అతనికి అర్థమైంది, సేవకులకు అర్థమైంది, అపోస్తులకు అర్థమైంది. ఆ రహస్యం అనేది మన ఆత్మ కూడా ప్రభు అనుగ్రహించును గాక. 2వ వాక్య భాగంలో దేవుడు
ముందుకెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. రెండో వాక్య భాగంలో యాకిని గురించి మనం ధ్యానిద్దాం, ప్రార్థించుకుందాం. తండ్రి వందనములు ప్రభా, పరిశుద్ధుడవు ప్రభా, నీతివంతుడైన దేవుడవు. ఈ వాక్య భాగాలు, వివాహించిన వాక్య భాగాలు మీ సత్యంలో ఆత్మని భద్రం చేసి తెలియపరిచిన సత్యాలు ప్రభా, ఇవి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. నీ పరిశుద్ధమైన తలంపులు, ఆత్మలో నువ్వు ఇచ్చిన తలంపులు అనేక చోట్ల ప్రభు ముద్ర వేయబట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీవు నీ కార్యం సఫలం చేయమని ప్రభు ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.